గల్ఫ్ దొంగ ఏజెంట్ల మోసాలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్న తెలంగాణ గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బూత్కూరి కాంత. బాధితురాలు తల్లి కుమటం కాంతవ్వ వారి కొడుకు వెంకటేష్ 27 సంవత్సరాలు, గ్రామం బూరుగుపల్లి మండలం బోయిన్పల్లి జిల్లా రాజన్న సిరిసిల్ల గ్రామానికి చెందినవారు. వారి కుమారుడు వెంకటేష్ సౌదీకి వెళ్లడం జరిగింది. గత 4 నెలల క్రితం ఏజెంట్ మోసంతో సౌదీలో జైల్లో మగ్గుతున్నటువంటి వెంకటేష్ మోసం చేసినటువంటి ఏజెంట్ తునికి శేఖర్ గ్రామం తిప్పయ్యపల్లి మండలం కొడిమ్యాల జగిత్యాల జిల్లా వాసి అనువారు కంపెనీలో వీసా అని మాయమాటలు చెప్పి 2 లక్షలు తీసుకుని ఫేక్ వీసా ఇచ్చి అన్యాయం చేశాడు. దొంగ ఏజెంట్ కి తునికి శేఖర్ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది అమాయకులు ఆచరి తీసుకుని డబ్బులు లాగుతూ జల్సా రాయుడిగా తిరుగుతున్నాడని, దొంగచాటుగా ఉంటున్నారని, అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేంత వరకు తెలంగాణ గల్ఫ్ బాధితులు సంక్షేమ సంఘం బాధితులు వెంట ఉంటుందని ఆమె అన్నారు. కంపెనీ వీసా కాకుండా ఆయన అవసరాల కోసం పని చేయించుకోవడం జరిగింది. నాకు కంపెనీ వీసా ఇవ్వాలి, నన్ను ఎందుకు మోసం చేశారు, నేను ఈ పని ఎందుకు చేస్తాను అని తను అడిగినప్పటికీ కూడా ముఖం చాటేశారు. నేనేం ఏది చెప్తే అదే చేయాలి అని చెప్పి బెదిరింపులకు గురి చేస్తే తను చెప్పిన పని చేయడం వల్ల అక్కడ సౌదీలో పోలీసులు వెంకటేష్ ను అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ప్రభుత్వం వెంకటేష్ ని చిత్రహింసలకు గురి చేస్తూ జైల్లో పెట్టారు అని తన తల్లికి ఫోన్ చేసి నేను చనిపోతానని చెప్పడం జరిగింది. తన కుటుంబం, తల్లిదండ్రులు, భార్య, బిడ్డలున్నారు. తల్లిదండ్రులకు ఒక్కగానొక కొడుకు. కాపాడమని వేడుకుంటున్న బాధితుడు తల్లిదండ్రులు, భార్య. నకిలీ ఏజెంట్ తునికి శేఖర్ తక్షణమే ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొని తగిన శిక్ష వేయవలసిందిగా కోరుకుంటున్నాం. బాధితుడు తల్లిదండ్రులు నా కుమారుడిని త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గల్ఫ్ బాధితులకు సరైన టైంలో 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుకుంటున్నాం. సీఎం ప్రభుత్వంలోకి ఫామ్ అయిన తర్వాత 5 లక్షలు ఇస్తామని అంటున్నారు. సంతోషం, కానీ కట్ ఆఫ్ డేట్ కూడా తీసేసి చనిపోయిన ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. 1000 కోట్లతో గల్ఫ్ బోర్డు కూడా సంక్షేమం అనేది ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. కేరళ తరహాలు ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు గురుకుల పాఠశాలలతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా చనిపోయిన కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని కోరుకుంటున్నాం. చనిపోయిన, నష్టపోయిన కుటుంబాల వారికి ఆర్థిక సాయం కింద ఎస్సీ కార్పొరేషన్ లో గానీ, బీసీ కార్పొరేషన్ లో గానీ లోన్ గానీ, మైనార్టీ కార్పొరేషన్ లోన్లు కానీ ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకొని మా గల్ఫ్ గోసను అరికట్టాలంటే చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం నుంచి వేడుకుంటున్నాం. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వలస సుభాష్ చంద్రబోస్, తెలంగాణ గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ వారు జాడి నాగభూషణం, చెరుకు జనార్దన్, కాంతవ్వ, కళ్యాణి, తిరుమల్, శారద, సిహెచ్ నాగభూషణం తదితరులు హాజరు కావడం జరిగింది. నాకు నా కొడుకు జరిగిన నష్టం పరిహారం చెల్లించాలి. వాడు తునికి శేఖర్ చెల్లించాలి. వాడు కావాలని చేసిండు ఇదంతా. నా కొడుకు కూడా ఏడ్చిండు. అయ్యా, ఇప్పుడు దమ్మం జైల్లో ఉన్నాడా? ఏ జైల్లో ఉన్నాడు ఆయన? సౌదీలో సపానియా జైలు అట. సపానియా జైలు. వాడు దంతా చేసేదేమో కోయేటి బార్డర్లో. నా కొడుకును ఇక్కడ దమ్మంలో ఉంచిండు. ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోవాలంటే 400 కిలోమీటర్లట. అక్కడికి పోయేసరికి గట్ల జరిగింది. బాధ్యత నా కొడుకుని తీసుకొచ్చే బాధ్యత అంతా పెద్దలదే. బాధ్యత నన్ను తీసి నా కొడుకు నాకు అప్పచెప్పాలి. నా కొడుకును తునికి శేఖర్ దగ్గరికి వెళ్ళి మాత్రం తప్పకుండా నష్టపరిహారం చెల్లించాలి. నా కొడుకు నా బాధ్యత అంతా నా కొడుకుది అని అన్నాడట. నా కొడుకే అదంతా నడిపిస్తుండని కూడా చెప్పిండట. ఇది ఎంతవరకు న్యాయం తండ్రి? ఎంతవరకు ఇది చేసినాం? బండి సంజయ్కి లెటర్ ఇచ్చినాం. అది ఇంటికాడ ఉంది. అవి కూడా పోలీస్ స్టేషన్లో ఇచ్చినాయి. పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం. ఏ పోలీస్ స్టేషన్లో? బోయినపల్లి పోలీస్ స్టేషన్, హైదరాబాద్. బోయినపల్లి అంటే ఇక్కడ యమలవాడ దగ్గర ఉంటుంది. యమలవాడ దగ్గర అది గురుపల్లి. నా కొడుకును తునికి శేఖరు ఫారం తీసుకుపోతానని నమ్మించి
తీసుకుపోయిండు. 2 లక్షలు కట్టిపించుకున్నాడు. కట్టిపించుకొని ఏం చేసిండు, ఎవరు కట్టించుకున్నారు? తునికి శేఖర్ కట్టిపించుకున్నాడు. కట్టిపించుకున్నాక ఎందుకంటే నా కొడుకు ఇక్కడ కొంచెం ఉంటే కూడా అక్కడికి పోయి అయ్యో 4 డబ్బులు కష్టం చేసి సంపాదించుకుంటాను అనుకున్నాడు. కానీ కంపెనీ విజయలో పెడతానన్నాడు. కంపెనీలో అరామ్కో కంపెనీలో పెడతా అన్నాడు. అరామ్కో కంపెనీలో పెడతా అంటే నా కొడుకు నమ్మి పోయిండు. నేను నమ్మి తోలినాక అక్కడికి పోయినాక నెల రోజులు వట్టిగానే ఉంచిండు. వట్టిగా ఉంచినాక తర్వాత మళ్ళా పోయిండు. తునికి శేఖర్ అక్కడికి పోయి ఏం చేసిండంటే నా పనులే చేయాలి, నువ్వు అరామ్కో కంపెనీలో నువ్వు చేసడానికి వీలు లేదు అని చాలా బెదిరించిండు నా కొడుకును. బెదిరించిండట నా కొడుకును. బెదిరించినాక నా కొడుకు ఏం చేయలేని పరిస్థితి. కొత్తగా పోయిండు నా కొడుకు. ఎంత 28 సంవత్సరాలు 27 సంవత్సరాలే అంతే నా కొడుకు. ఎన్ని రోజులు పోయి? ఇప్పుడు పోయి 6 నెలలు అవుతుంది. 6 నెలలు అంటే ఇప్పుడు 4 నెలలు ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. 2 నెలలనే అది అక్కడ పైసలు వస్తాయి వసూలు చేసుకురమ్మని చెప్పిండట నా కొడుకును. వసూలు చేసుకురమ్మంటే నా కొడుకు అమాయకుడు, చాలా అమాయకుడు. సరే అని పోయిండు. పోయి అక్కడ పైసలు వసూలు చేసుకొస్తా అని 400 కిలోమీటర్లు దమాంకును కోయటి బార్డర్లకు పోయిండట. పోయినాక అక్కడ సరుకు వచ్చిందట. అప్పుడే సరుకు వచ్చిన నా కొడుకు దూరాన ఆగిండట. ఆగి నేను అన్న ఇప్పుడు తీసుకురాను డబ్బులు, అక్కడ సరుకు వచ్చింది నేను తీసుకురాను అన్నాడట. అన్నాక నా కొడుకుని ఏమన్నాడు, నువ్వు వాడు ఉండి తీసుకొని రా, తెల్లారి తీసుకొని రా, చీకట్లా రాకుంటేవనే కానీ తెల్లారి తీసుకొని రా అన్నాడట. అన్న వల్ల నా కొడుకు నమ్మి రూములకు వేయండట. ఆ సరుకు అంతా దించిండ్రు, పక్క రూములో పెట్టిరట. వీళ్ళు వేరే రూమ్లు ఉన్నారట. అంటే నా కొడుకు ఆ సంబంధం లేదు, కాకపోతే డబ్బులు వసూలు చేసుకురమ్మని తోలిస్తేనే నా కొడుకు వెళ్ళిండు. కానీ మందు అమ్మడు నా కొడుకు. కానీ అప్పటిదప్పుడే పోలీసు వాళ్ళు ఏరుగుండా ఎవరు ఫోన్ చేసిరో తెలియదట. నా కొడుకును అందులో ఒక 5గురిని మొత్తం మందిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిరట. తీసుకెళ్ళినాక నా కొడుకు గొడగొడ ఏడ్చుకుంటా, నాది ఏం లేదు, నేను నమ్మను, నాకు తెలియదు ఇది అన్న. కానీ లేదు, నువ్వు తెలియను ఎందుకున్నావు, ఈడ మర్డర్ జరిగింది మీదేనా మీ పనేనా అని చెప్పి కూడా అన్నారట. అన్న వల్ల నా కొడుకు నాకు ఏం తెలియదు సార్, నేను మొన్న నచ్చిన అన్న కానీ ఇడిచిపెట్టలేరట. ఇడిచిపెట్టకుండా స్టేషన్కి తీసుకెళ్ళినాక అక్కడ పొల్లు కట్టిరట నా కొడుకును. ఈ సరుకంతా గిన్ని కాటన్లు ఉన్నాయి, ఇవంతా నువ్వే చేస్తున్నావారా, ఎవరికి దొంగీజమైన చేస్తున్నావురా అని అన్నాడట. దొంగ విధినట్టు అది దొంగ కోమైన చేస్తున్నావురా అని బాగా కొట్టిరట తండ్రి. నా కొడుకు గొడగొడ ఏడ్చుకుంటే నా అన్నాకి ఇట్లా చేస్తురా అని కూడా తునికి శేఖర్కి చేస్తే జవాబు లేదట, ఫోన్ తీయలేదట, మాట్లాడలేదట. మళ్ళీ నాకు చేసి అమ్మకి ఇది పరిస్థితి అంటే నేను మళ్ళీ ఫోన్ చేసిన ఇటు నా కొడుకుని ఎట్లా నువ్వు రక్షించు బాధ్యను, నువ్వెందుకు ఆ పని మీద పెట్టినావు, ఆ రంగు కంపెనీలో పెడతాను, నా కొడుకు నీ పని మీద పెట్టి ఇప్పుడు నా కొడుకుని పరిచయంలో వడగొట్టినావు, నా కొడుకుని తీసుకొచ్చే బాధ్యత నీదే తండ్రి అంటే ఆయన తీసుకొస్తా అన్నాడు. పోయిండు. అక్కడ ఏమేమి వసూలు చేసుకున్నాడో వచ్చిండు. పాస్పోర్టు ఆడ నా కొడుకుది పాస్పోర్ట్ ఉండే, ఆ పాస్పోర్టు నా కొడుకుది పాస్పోర్టును బ్యాగు అందులో ఫోన్ ఉండే, అవన్నీ అక్కడనే ఉన్నాయి. అక్కడనే ఉండగా నా కొడుకుని ఇక అవన్నీ తీసుకొని వచ్చిండు. ఇప్పుడు నేను తీసుకురాలేదంటుండు. మళ్ళీ ఇంటికి వచ్చినాక నువ్వు ఏడవకమ్మా అని 3 నెలల దాకా నన్ను మతికి పెట్టిండు. నేను తీసుకొస్తా, నాది బాధ్యత, 20 లక్షలు నేను తీసుకొస్తా. గలుపు పోతుండో, సప్త సంవత్సరాలు దాటి గలుపు పోతున్నాడో ఆ గలుపు పోయే వ్యక్తి మీద ఇన్సూరెన్స్ ఉంటుంది. నేను ఒకటి ప్రభుత్వాన్ని సూటిగా అడగదలుచుకుంటున్నాను. ఏంటిదంటే ఒక కంపెనీలో నార్మల్గా ఒక కంపెనీలో పనిచేస్తానో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగంగా పనిచేస్తానో ఆయన పేరు మీద ఒక క్లెయిము చేస్తుంది, ఆ కంపెనీ చేస్తుంది. లేదంటే ఉద్యోగస్తులు అయితే కూడా గవర్నమెంట్ జాబ్ అయినా చేస్తుంది. మరి ఒక ఫ్లైట్ ఎక్కడంతోనే స్టార్ట్ అవుతుంది అసలు ఆయన మీద క్లెయిమ్. ఒక ఫ్లైట్ పేలిపోయింది అనుకోండి, ఎంతో కొంత ఇన్సూరెన్స్ ఇస్తుంది కదా. అట్లాంటిది ఆ కంపెనీ సప్త సముద్రాలు దాటిపోయి ఒక కంపెనీ ఆయన దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ కంపెనీ ఇన్సూరెన్స్ చేస్తుంది.
ఆ ఇన్సూరెన్స్ చనిపోతే కూడా ఇన్సూరెన్స్ వస్తలేదంటే దీన్ని ఎట్లా తీసుకున్నారా? ఇది ప్రభుత్వ విఫలం కాకపోతే ఏంటిది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న తప్పు కాదా? ఎవరి మీద రుద్దుతున్నారు? సామాన్యుడి మీదనే కదా ఇది. మేమేం పాపం చేసినాం ప్రభుత్వానికి? మేము పోయి అయినా కానీ, గల్పు పోయి అయినా కానీ, మేము ఇతర దేశాలు పోయి అయినా కానీ మేము పంపిస్తున్నాం కదా. పంపించే దాంట్లో మీకు కూడా ఇస్తున్నాం కదా. ఇది మర్చిపోతున్నారా మమ్మల్ని? కాబట్టి ఇప్పుడు మేము సంబంధిత పోలీస్ స్టేషన్ బోయినపల్లిలో ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ కూడా మేము ఫాలోఅప్లో ఉంటాము. ఎస్ఐ గారు కూడా స్పందించి దీని మీద ఆయనను ఎక్కడున్నా అరెస్ట్ చేసి మరి వాళ్ళకి కావాల్సినది ఇచ్చి ఆ అబ్బాయికి మాత్రం అక్కడ అడ్వకేట్ పెట్టాల్సి ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. దానికి సంబంధించిందంతా మరి ఏజెంట్ ద్వారా ఇప్పిస్తారా, ప్రభుత్వం చర్య తీసుకుంటుందా? ఇది ప్రభుత్వానికే, నేనైతే ఫస్ట్ ప్రభుత్వానికే విన్నవించుకుంటాను. కాబట్టి 100% ఈ తల్లికి న్యాయం జరగాల. ఖచ్చితంగా దొంగ ఏజెంట్ల నుంచి అరికట్టాల. ఏది ఉన్నా కూడా ప్రభుత్వమే. కాబట్టి దయచేసి ఈ వేదిక సాక్షిగా నేను ఒక గల్పు రాష్ట్ర అధ్యక్షురాలుగా మాత్రం ప్రతి ఒక్క బాధితుడు బడుగు బలహీన వర్గాలు కాబట్టి మీడియా మిత్రులారా మీరు దలుచుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి చేరుతుంది. ప్రభుత్వము పావలను పరకను మేలు చేయగలుగుతుంది. మనం ఇక మేము పావల పరకలమే తప్ప మేము పెద్ద డిమాండ్లు చేసే స్థితిలో లేము. కాబట్టి దయచేసి మా కడుపు కోతలను మిగిలించకండి. భర్త లేని విధవరాళ్ళలాగా మమ్మల్ని చూడకండి. మేము పంపించే పైసా మీరు ఎంతన్నా తినుండ్రి, కానీ మాకు మాత్రం ఒక గలుపు బోర్డు మాత్రం ఏర్పాటు చేసి మమ్మల్ని ఇన్ టైంలో ఆదుకునే పరిస్థితిలో మీరు ఉంటారని మేము నమ్ముతున్నాం. అదే ముక్కుసూటిగా సీఎం సార్కే నేను విన్నవించుకుంటున్నా. సార్, మా బాధ మీరు వింటారని. ఖచ్చితంగా నా ఈ సమాచారం ఒక అనామకురాలైనటువంటి ఒక గలుపు బాధితురాలైనటువంటి నేను ఏదైతే మీరు అడ్వైజర్ కమిటీ వేసిండ్రో అడ్వైజర్ కమిటీ అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా సార్. ఆ కమిటీ ఏం చేస్తుందో నాకు కూడా తెలియదు. నేను దాని గురించి ఎక్కువ ప్రస్తావించదలుచుకోలేదు. ఇప్పుడు ఈయన జైల్లో ఉన్నాడా? దుబాయ్లో ఈయన జైల్లో ఉన్న చిత్రహింసలకు గురి అవుతున్నాడు. ఆయన చిత్రహింసలకు గురి అవుతుంది. ఈ తల్లి మీకు మాట్లాడండి. దొంగ ఏజెంట్లను మాత్రం ఇమ్మీడియట్లీ ఎక్కడున్న వాళ్ళను అరెస్ట్ చేసే బాధ్యత ప్రభుత్వానికే ఉంది. ఎందుకు ప్రభుత్వానికి ఉంది అని నేను అంటున్నానంటే, ఏజెంట్ అనే వ్యక్తి ఒక లైసెన్స్ కలిగి ఉండాలి. ఆ లైసెన్స్ కలిగి ఉండకుండా విచ్చలవిడిగా నేను ఏజెంట్ అంటే మరి ఏజెంట్ మోసపోయి ఏజెంట్ చేస్తున్నాడా? మరి నిజంగానే ఏజెంటు దొంగ ఏజెంట్ అయ్యి ఏదో నూనుగు మీసాల పిల్లగాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు పోతున్నారు. 25, 22, 25, 27, 30 సంవత్సరాల పిల్లల్ని వాళ్ళను దేశం పంపించి నేను ఖచ్చితంగా కంపెనీ విజనే ఇస్తున్నా అని చెప్పి విజాలు ఇచ్చి వాళ్ళని కంపెనీకి పంపిస్తున్నామని చెప్పి మాయమాట చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసి దేశాలు పంపితే మన భారతదేశంలో విచ్చలవిడితనం ఉందేమో కానీ ఇతర దేశాలలో మాత్రం ఇష్టం వచ్చినట్టు రాజ్యం కాదని వాళ్ళకు ఒక కండిషన్స్ ఉన్నాయి. ఏ కొత్త వ్యక్తి వచ్చినా ఒక నియమ నిబంధనల మీద ఆ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మన దగ్గరికి వస్తే మన దగ్గర నియమ నిబంధనలు లేవనైతే నాకు పక్కా తెలుసు. కాబట్టి ఆ దేశం పోయిన వ్యక్తి మనోడు పక్కా వీసా మీద పోతున్నాడా లేదా అనేది చూస్తారు. ఆ కంపెనీ ఏ కంపెనీ, కల్లివిల్లు అయితే ఏంటిది, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు మన పిల్లలు. కాబట్టి ఖచ్చితంగా దొంగ ఏజెంట్లు అనేట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైసెన్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఓకే, లేకపోతే మాత్రం ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని ఏరివేసి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకొని ప్రభుత్వం అనేది తలుచుకుంటే 10 నిమిషాల పని, 10 నిమిషాలు కూడా ఒక మాట ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతుంది. మేము 100 రోజులు తిరిగినా మాతో కాదు, మేము చేయలేని పని, అది మీరు చేసే పని. కాబట్టి ఖచ్చితంగా దొంగ ఏజెంట్లు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఏరివేసి తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి ఎవరైతే మోసపోయి అక్కడ జైళ్ళల్లో మగ్గుతున్నారో చనిపోయిన కుటుంబాలు ఉన్నారో వాళ్లకు ఆ ఏజెంట్ల ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టం ఇస్తూ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఏజెంట్ మీద ఉంటుంది. వాడు తప్పు చేసిండు కాబట్టి ఖచ్చితంగా వాడు ఇవ్వాల్సిందే నష్టపరిహారం. ఇప్పుడు ఈ తల్లి ఉంది, ఈమె కొడుకు, ఈమె బోయినపల్లి మండలం మా చొప్పదండి కాన్స్టిట్యున్సీ కిందనే వస్తుంది. బూరుగుపల్లి గ్రామానికి చెందిన ఒక ఎస్సీ దళిత బిడ్డ. ఈమె కొడుకు 27 సంవత్సరాలు. ఒక ఏజెంటు అదే పక్క మండల్లో మన ఏది కొడిమల్ మండలికి సంబంధించిన ఆయన వ్యక్తి ఎవరు, కునికి శేఖర్.
ఆయన మోసం చేసిండు. మోసం చేసి ఏం చేసిండంటే ఈ వీళ్ళ దగ్గర నీకు కంపెనీ విజన్ ఇస్తా అని చెప్పేసి ఒక 3 లక్షలు అమౌంట్ డిమాండ్ చేసి అందులో వీళ్ళు 2 లక్షలు కట్టిండ్రంట. పంపించిన వాళ్ళకంటే అక్కడికి పోయిన కొన్ని నెలలు కూడా ఉండలేదు. తర్వాత జైల్లో పడ్డాడు. జైల్లో పడితే అక్కడ ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు మన దగ్గర ఉన్నంత అక్కడ ఉండయి. ఆ కఠినమైన శిక్షలకు ఆయన నేను చనిపోతానని ఆయన చెప్తా ఉంటే ఏ తల్లి అయినా ఒక్క కొడుకైనా 2 కొడుకులైనా తల్లి ప్రేమనే. మరి చనిపోతున్న అమ్మ నేను అని చెప్తా ఉంటే ఏ తల్లి గుండె ఆగుతుంది, ఆపుకోగలుగుతారు? మరి ఇట్లాంటి తల్లుల కోసం ఒక 100 మంది నా దగ్గర ఉన్నారు. 100 మంది నాకు అడిగితే నేను నా దగ్గర సమాధానం లేదు. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించేంత దమ్ము ఉంది, కానీ దానికి తగిన పైసా పెట్టే పరిస్థితిలో వాళ్ళు లేరు, నేను లేను. నా డిమాండ్ ఏం లేదు. దొంగ ఏజెంట్లు ఎవరు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళను ఏరేస్తే తప్ప, ప్రభుత్వం తలుచుకుంటే తప్ప ఇది జరగని పని. కేవలం మేము సామాన్యులము. గల్పు పోయేది మాత్రము బడుగు బలహీన వర్గాల పిల్లలే. అక్కడ బాధపడేది వాళ్ళే. వారు కష్టపడి పంపించే అమౌంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పోతుంది. కాబట్టి ఆ ప్రభుత్వం పంపించే పైసల నుండి ఒక సెల్ ఏర్పాటు చేయాలి. చేసిన తర్వాత 500,000 కోట్లతో కూడినటువంటి గల్పు బోర్డు సంక్షేమ నిధి గత ప్రభుత్వం ఇస్తానన్నది, ఈ ప్రభుత్వం కూడా ఇస్తానన్నది. ఈ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తే ఇట్లాంటివి జరగాయి. ఒక బాధితుడు ఒక ఇండియా నుంచి, ఒక తెలంగాణ నుంచి, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 3 జిల్లాల నుంచి ఎక్కువ పోతారు. కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళకి సెల్ ఏర్పాటు చేసేసి ఎవరు పోయినా దొంగ ఏజెంట్లకు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్కే ఉంది.